మాట అన్న తర్వాత ఇక కలిసి ఎలా కాపురం చేయగలను? మనసులో ఆ శారదను పెట్టుకొని నాతో కాపురం చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంటుందన్నయ్య. నేనిక బతకనన్నయ్య, చచ్చిపోతాను. నీరా, ఇన్నాళ్ళు తన మనసులో ఆ శారద ఉందని తెలియకుండానే నువ్వు కాపురం చేశావా? ప్రేమతో భరించానని నువ్వే చెప్తున్నావుగా. అలాగే ఇంకొన్నాళ్ళు ఆ ప్రేమని గుండెల్లో దాచుకో. చూడు మీరా, మీ అన్న ఏది ఊరికే చెప్పరు. రేపు ఆ శారదతో కేపీ శాశ్వతంగా విడిపోతాడు. ఆ శారదని కేపీ ఇంక కలవడు. వాళ్లతో మాట్లాడడం లేదు అని నీకు తెలిసినప్పుడు ఈరోజు ఏడ్చిన నీ కళ్ళే రేపు ఆనందంతో చెమరుస్తాయి. అర్థమవుతుందా? బాబా బాబా ప్లీజ్ కాసేపు సైలెంట్ గా ఉండండి. మీరైనా అర్థం చేసుకోండి బాబా, గొడవలొద్దు. సరే, మీ అబ్బాయి చెప్పినట్టే మీరేం ఆయనకి మందు పెట్టలేదు, మాకు చెప్పక్కర్లేదు. మరి నాలో లేనిది నీలో ఉన్నది ఆయన ఏం చూశారో గాని ఎన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా నీ చుట్టూరా తిరిగారు. ఏం చేసినా మాతో కలిసే ఉన్నారు కదా అని నేను సర్దుకుపోయాను. మరి మధ్య కొత్తగా ఏం చెప్పావు శారదా? నేనేం చెప్తాను మీరా? ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాట్లాడలేదంటే నమ్మేస్తారు మరి. ఏమండి మీరు ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేయండి. కొడుకు పెళ్లి అవుతుంది కదా, ఆ పెళ్లిలో మీరు తండ్రిగా నా పక్కన నిలబడాలని చెప్పంటావు. అందుకే ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది ఈ రోజు ఆయన నన్ను కొత్తగా విడాకులు అడిగారు. నేనివ్వను అనేసరికి ఇదిగో చావు బతుకుల మధ్య ఇక్కడున్నారు. చాలు చిన్నమ్మా, ఇంకా చాలు. ఇప్పటిదాకా మీరు మాట్లాడింది చాలు. ఇంతకు మించి మిమ్మల్ని మాట్లాడిస్తే మీరు చెప్పిందంతా నిజమే అన్న భ్రమలో మీరు పడిపోతారు. నువ్వు ఆగు భూమి. నేను మీ అత్తయ్యతో గొడవ పట్టం లేదు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. ఏమన్నారు చిన్నమ్మా? మీ ఆయన మా ఇంటి చుట్టూ తిరిగారనా? తిరిగారు, కానీ ప్రేమతోనో మమ్మల్నేదో ఉద్ధరించడానికో కాదు. ఇదిగో ఇలా అందరి ముందు అవమానాలకు గురి చేయడానికి. మీరు అనుకున్నట్టుగా మా పైన ఆయనకి ప్రేముంటే మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి మీతో వచ్చేవాడు కాదు. అమ్మా పెట్టమ్మా, సంతకం పెట్టమ్మా. ఏమి ఆలోచించకమ్మా, సంతకం పెట్టు. ఇదిగో రేపు నేను భూమితో సంతోషంగా ఉండడానికి ఈ సంతకమే ఒక సాక్ష్యం కావాలి. అంటే ఇప్పుడే ఏంటమ్మా? మనం ఎప్పుడూ అనుకున్నాం కదా. సంతకం పెట్టు, సంతకం పెట్టమ్మా.
ఎక్స్క్యూజ్ మీ, మా ప్రయత్నం మేము చేశాం. కేపీ గారు ఎందుకు చనిపోవాలనుకున్నారో మాకు తెలియదు, కానీ చాలా పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నారు. మీరు తీసుకురావడం కూడా లేట్ అయిపోయింది. అప్పటికే పాయిజన్ బ్లడ్లో కలిసిపోయింది. ఇంకా దేవుడి మీద భారం వేయాల్సిందే. మీరు వెళ్ళి చూడొచ్చు. నేను నీడ కూడా ఆయన మీద పడ్డానికి వీల్లేదు. ఏమండి, ఎంత పని చేశారండి? మీరు లేకపోతే నేను ఎలా బతుకుతానండి? మన పిల్లలు ఎలా బతుకుతారనుకున్నారు? మీరు లేవాల్సిందే. లేవండి, లేవండి. ఏమండి, మీకు మన చెర్రీ అంటే ఇష్టమే కదా? వీడికి మీరు వెదవని